మహాభారత యుద్ధం తర్వాత శరీరమంతా బాణాలు తగిలి అంపశయం మీద పడుకొని ఉన్న భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలు బోధిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అటువైపుగా రావడంతో శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. తన చిన్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి ఎల్లప్పుడూ ధర్మం వైపే నిలిచిన తనకి ఈ గతి ఎందుకు పట్టించావు అని కృష్ణుడిని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బదులిస్తూ, పాండవులు జూదంలో ఓడినప్పుడు ద్రౌపదిని సభకు రప్పిస్తారు కౌరవులు. ధర్మరాజు ముందే నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, లేకపోతే ముందు తాను ఓడిపోయి బానిస అయ్యాక నన్ను పెట్టి ఓడిపోయాడా? నన్ను కౌరవులు గెలడం ధర్మమా అధర్మమా అని ఏడుస్తా భీష్ముడిని అడుగుతుంది. భీష్ముడికి ధర్మమేంటో అధర్మమేంటో తెలిసినప్పటికీ ఎక్కడ ద్రౌపది కౌరవులకి శాపం పెడుతుంది అనే ఉద్దేశంతో అధర్మం వైపు నిలుస్తాడు. పాండవులు జూదమాడుతున్నప్పుడు తన తమ్ముళ్ళని ధర్మరాజు తనకు తాన్ని పెట్టుకొని ఓడిపోయిన తర్వాతే ద్రౌపదిని ఓడిపోయాడు. అది అధర్మం. భీష్ముడు అధర్మం వైపు నిలబడ్డం వల్ల ద్రౌపది ఎన్ని కన్నీటి బొట్టులు దాల్చిందో అన్ని బాణాలు నీ ఒంట్లోకి వెళ్ళాయి అని కృష్ణుడు భీష్ముడితో చెప్తాడు.